అదేమి చిత్రమో ఏమో కానీ ఇప్పుడు సూరత్లో ప్రతోనికి తెలుగుడే టార్గెట్ అయిపోయినాడు. సరే, ఆ విషయం చెప్తా కానీ అంతకంటే ముందు అందరికీ గుడ్ మార్నింగ్ మరియు నేషనల్ పేరెంట్స్ డే గ్రీటింగ్స్. ప్రతి ప్రేక్షక వీక్షక దేవునికి సూరత్ వచ్చే తెలుగులో జాగ్రత్తగా ఉండాలప్ప. ఎందుకంటే ఎవ్వరు చూసినా మన తెలుగుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సూరత్ వచ్చిన వాళ్ళు కొద్దిగా మీరు ఏ షాపులు అయితే వెళ్ళాలని అనుకుంటున్నారో పక్క నిర్ణయించుకొని వచ్చినారో ఆ షాపులకు వెళ్ళండి. షాపులలో తప్ప మిగతా ఏ అపరిచిత వ్యక్తి ఎంట వెళ్ళినా కూడా గోవింద గోవింద. ఎందుకు అంటే ఆ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. కాబట్టి అంగడోళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. అంగడోళ్ళ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఎంబడపోతే వాళ్ళు ఏం చీటింగ్ చేయరు, వాళ్ళు ఏం మోసం చేయరు. అంగడోళ్ళు వాళ్ళకి ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే వ్యాపారస్తుడు కావాలి, ఆ వ్యాపారస్తునితో లాంగ్ టర్మ్ బిజినెస్ చేయాలన్న వాళ్ళకి ఉద్దేశం ఉంటుంది. కానీ ఈ అపరిచిత వ్యక్తులకు అట్లాంటి వాళ్ళు కాదు కదా. దొరికితే చాలు నెత్తి మీద చెయ్యి పెడదాం, ఆ పూటకి పబ్బం గడుపుకుందాము అని చెప్పేసే రకంగా ఉంటారు. కాబట్టి అపరిచిత వ్యక్తుల వెంట వెళ్ళేటప్పుడు దీన్ని బాగా మైండ్లో పెట్టుకోవాలా, దృష్టిలో పెట్టుకోవాలా. ఎందుకంటే ఎవరికి కూడా ఉచిత సలహాలు లేదంటే ఎవరు వచ్చి కూడా ఉచిత సేవ చేయడానికి ఎవరు కూడా ధర్మశాలలు పెట్టుకోరు కూడా. కలియుగం ఇది కలియుగం. ఈ కలియుగంలోనూ ఉచితంగా ఎవరు సాయం చేస్తారు, ఎవరు సేవ చేస్తారు, అంత దూరం నుండి ఇటుకు వచ్చినారు అని చెప్పేసి. కాబట్టి అపరిచిత వ్యక్తుల వెంట వెళ్ళేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. ఇంకా వానలు బాగా పడుతూ ఉన్నాయి సూరత్లోన. ఇంకోటి, మోసం చేసే కూడా తప్పు కాదు, మోసపోయేటోళ్ళది మంది తప్పు. కాబట్టి బాగా మైండ్ పెట్టి షాపింగ్ చేసుకొని పోండి, సరేనా?